వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 15వ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది. కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి, శనేశ్చర, శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ 2 గ్రహాలు ఉంటాయి. శనేశ్వరుడు, శుక్రుడు. కుజుడు శుక్రుడితో కలవడం, అలాగే కుజుడు శనేశ్వరుడితో కలవడం రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే, శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అందులోనూ మార్చి 15వ తారీఖు లగాయితూ ఏప్రిల్ 23వ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా 2 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది, యుతి అనగా కలిసి ఉండడం, ఇది దేశ, రాష్ట్ర లేదా 12 రాశుల మీద, వాతావరణం మీద, అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. మార్చి 15 దగ్గర నుండి ఏప్రిల్ 23వ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి, అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శని కుజులు ఏప్రిల్ 6వ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ 14వ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే, ఏప్రిల్ 11వ తారీఖు 12వ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద 320 డిగ్రీల మీద, అనగా ఒకే నక్షత్రం, ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి. ఈ శని కుజులు కలిసి ఉండడం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, అగ్నికి సంబంధించినటువంటి, విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి, లేదా ఈ ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు, సెక్యూరిటీ సిస్టమ్స్, లేదా ఈ మిసైల్స్, ఆయుధ కర్మాగారాలు, లేదా ఈ క్షిపణులు, లేదా మరి ఏ ఇతరత్ర పేలుడు సామాగ్రి, లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు, ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు. కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. ప్రస్తుతానికి ఇది 12 రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే, మిథున రాశి వారికి భాగ్యస్థానమందు ఈ యుతి జరుగుతూ ఉన్నది. అయితే దీనిలో కొంత అదృష్టాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే, అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఈ కుజుడు అష్టమ స్థానం నుండి భాగ్యస్థానానికి వెళ్ళారు కాబట్టి ఎప్పుడైతే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుందో ఈ యుతి కన్నా దీని మీద ఎక్కువ మనకి ప్రాధాన్యత ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. ఈ కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాగే స్థాననాశ ఉన్నటువంటి స్థానాన్ని వదిలేలా చేస్తారు, అనగా సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడం, శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం, అలాగే రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధల్ని పెంపొందిస్తూ ఉంటారు కుజుడు. మరీ ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు, వాటిలో మన స్థలాలు కానీ, పొలాలు కానీ, వీటిలో ఏదైనా లిటిగేషన్ వ్యవహారాలకి కూడా ఆయన కారణమవుతారు. ఇలా అన్ని విధాలుగా కూడా మనిషిని ఏడిపిస్తూ ఈ మిథున రాశి వారికి అత్యంత కష్టకాలాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది. భాగ్యస్థానంలో శని కుజులు కలవడం వల్ల పూర్వపుణ్యం క్షయమవుతూ ఉంటుంది. అనగా పుణ్యార్ధనాశంచ, పుణ్యలాభార్ధనాశంచ అన్నారు. లాభం అనగా ధనం. మరలా ఈ భాగ్యస్థానంలో కొంత ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి గ్రహంగా ఉంటారు, కానీ ఆ ఖర్చు పెట్టేటువంటి దానివల్ల కొంత పుణ్యాన్ని కూడా మీరు ఆర్జించగలుగుతారు. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలు కానీ, లేదా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా కొంత ధనం వేరే దానికి ఖర్చు పెడుతూ ఉండడం, ఇలా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లోనే ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అయితే ఇది తండ్రికి సంబంధించినటువంటి స్థానం కూడాను.
అలాగే పితృస్వామిక వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి వంశపారంపర్య వ్యాపారాలు, వంశపారంపర్యంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాదులు, వృత్తి ప్రవృత్తులు, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యము, ఆస్తిపాస్తు కొంత మానసికమైనటువంటి వేదనని కలగజేస్తాయి ఈ గ్రహాల యొక్క యుతి. ఆ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. దానిని తగ్గించుకునేందుకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఉపాసన చేస్తూ ఉండడం, లేదు ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే చాలా మంచిది. ఇక